రాగి ముద్ద, నాటుకోడి పులుసు డెడ్లీ కాంబినేషన్. రోజు పెట్టినా వద్దనకుండా తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. అబ్బా! నెక్స్ట్ లెవెల్ ఉంటది. ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇదే మాట అంటారు. ఉరుములు, మెరుపులు, చల్లటి వెదర్‌లో నాటుకోడి, రాగి ముద్ద తింటే ఉంటది. చెప్తుంటేనే నోరూరుతుంది. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నీట్‌గా వాష్ చేసుకున్న నాటుకోడి పీసెస్‌లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గరం మసాలా వేసుకొని మంచిగా ముక్కలకి మసాలా పట్టేలా గట్టిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. మా వాడి చెయ్యి పడందే ఏ పని అవ్వదు. అదేంటో తెలియదు గాని వాడి చెయ్యి వేసిన ప్రతి డిష్ ఎక్సలెంట్‌గా వస్తది. ఈ అల్లరి పిడుగు కోసం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి చీనికలు అండ్ కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. కరివేపాకు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత నాటుకోడి పీసెస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ముక్కలు మునిగేలా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 45 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అవి కుక్ అయ్యేలోపు మా ఊరిని చూపిస్తా చూడండి. ముక్క ఉడికిందో లేదో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. లాస్ట్‌లో గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోండి. అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు రాగి ముద్దలో వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది రైస్‌లోకి, చపాతీలో కూడా చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేసి చూడు. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు.